సినిమాలకు హీరోలతో పనుండదు. కేవలం ఆ క్యారెక్టర్ తోనే క్రేజ్ వస్తుంది. అలాంటి టిపికల్ క్యారెక్టర్ డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ క్రియేట్ చేసిన ఈ క్యారెక్టర్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తోంది. స్టార్ హీరోల రేంజ్ లో రఫ్ ఆడిస్తున్నారు టిల్లు భాయ్. మరి వీకెండ్ ముగిసేసరికి టిల్లు స్క్వేర్ సాధించిన రికార్డులేంటి, కలెక్షన్స్ ఎన్ని? డీజే టిల్లు వచ్చినప్పుడు సిద్ధు జొన్నలగడ్డ అంటే ఎవరో పెద్దగా ఐడియా లేదు, పెద్దగా ఇమేజ్ కూడా లేదు. ఓటీటీతో పరిచయం ఉన్న వాళ్లకు మాత్రమే సిద్ధుతోనూ పరిచయం ఉండేది. కానీ డీజే టిల్లుతో తన మేనరిజమ్స్తో ప్రతి ఇంటికి పరిచయం అయిపోయారు సిద్ధు. ఇప్పుడు టిల్లు స్క్వేర్తో స్టార్ బాయ్ అయిపోయారు ఈ కుర్రాడు. మొదటి రోజే 24 కోట్లు వసూలు చేసిన టిల్లు స్క్వేర్ తర్వాత 2 రోజుల్లోనూ అదే దూకుడు చూపించింది. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 65 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. ఈ దూకుడు చూస్తుంటే ఫస్ట్ వీక్లోనే 100 కోట్ల క్లబ్లో చేరిపోయేలా ఉంది టిల్లు స్క్వేర్. తాజాగా చిరంజీవి సైతం టిల్లు టీంని ప్రశంసించారు. టిల్లు స్క్వేర్ 100 కోట్ల క్లబ్లో చేరితే మీడియం రేంజ్ హీరోలలో విజయ్ దేవరకొండ, నాని, తేజ సజ్జా, రవితేజ, నిఖిల్ తర్వాత ఈ ఫీట్ సాధించిన హీరోగా సిద్ధు నిలుస్తారు. ఎలాగో ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కాబట్టి టిల్లుగాడి జోరుకు ఇప్పట్లో బ్రేకులు పడకపోవచ్చు. మొత్తానికి చూడాలి సిద్ధు దూకుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోందో.